హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లకు సీట్లు అమ్ముకుంటున్నారు అనేటువంటి విమర్శ ఈ ఎన్నికల్లో వచ్చింది. కీలకమైనటువంటి ఎంపీ సీట్లని ఎన్ఆర్ఐలకి, పారిశ్రామికవేత్తలకి అమ్మేశారని, అదేవిధంగా కొన్ని ఎమ్మెల్యే సీట్లను కూడా ఇదే తరహాలో అమ్మేశారని, కోట్లు తీసుకున్నారని చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్కు సంబంధించినటువంటి దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితి, తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత కూడా వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని అవకాశంగా ఉపయోగించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశము, చంద్రబాబు నాయుడు, లోకేష్ కోట్లు డబ్బులు తీసుకొని వాళ్ళు సీట్లు అమ్ముకుంటున్నారు అనేటువంటి విధంగా ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఎంత నిజం ఉందో ఏమో మనకు తెలియదు, మనం దాన్ని ఏమో సమర్థించలేము. కానీ తెలుగుదేశం పార్టీలో చెలరేగుతున్నటువంటి అసంతృప్తులు, ఆగ్రహ జ్వాలలు, ఇది కొంత తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశమే, ఎటువంటి సందేహం లేదు. కూటమి పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ సీట్లు పోను 144 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. 17 ఎంపీ స్థానాల్లో కూడా తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఈ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన కూడా ఇప్పటికే పూర్తయింది కూడా. కానీ అనంతపురం అర్బన్ విషయంలో అక్కడ 30 కోట్ల రూపాయలు తీసుకొని ప్రభాకర్ చౌదరి కాకుండా వేరే నేతలకు దీని సీట్లు అమ్ముకున్నారు అనేటువంటి దాని మీద తెలుగుదేశం కార్యకర్తలు, ప్రభాకర్ చౌదరి అనుచరులందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీద ఒక రకంగా దాడి చేసి మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేసి ఫర్నిచర్ మొత్తాన్ని కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అదేవిధంగా గుంటూరు, భీమిలికి సంబంధించి విశాఖపట్నం పరిధిలో, పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు కేటాయింపు విషయం అనేటువంటిది కూడా మళ్ళీ ఈ రకమైన చర్చకు దారితీసింది. వాస్తవంగా అసలు విశాఖపట్నం పరిధిలో ఎక్కడా లేకుండా చేయాలి గంటా శ్రీనివాసరావుని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశాడు, ప్రయత్నం చేశాడు. ఆయన చీపురుపల్లి పంపించాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన, చాలా సందర్భాల్లో కూడా చెప్పాడు. అయితే తాను చీపురుపల్లి వెళ్తే ఓడిపోతాననేటువంటి దాని మీద గంటా శ్రీనివాసరావు మరి చక్రం తిప్పారు, ఏం చేశారో తెలియదు. దీని వెనక పెద్ద ఎత్తున కోట్లు చేతులు మారాయి, అందుకనే భీమిలిలో గంటా శ్రీనివాసరావుకు టికెట్ ఇచ్చారు అనేటువంటిది ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. అదేవిధంగా దర్శి, గుంతకల్లు ఎమ్మెల్యే సీట్లు, అదేవిధంగా ఒంగోలు ఎంపీ సీటు విషయంలో కూడా ఇదే తరహాలో చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల ఈ ఎంపీ సీట్ల విషయంలో ఒక్కొక్క సీటుకి 100 కోట్ల నుంచి 200 కోట్లు చేతులు మారాయి అనేటువంటి విమర్శలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అసంతృప్తితో ఉండడంతో పాటు ఇదే తరహా పరిస్థితి కనుక కొనసాగితే రేపొద్దున ఈ పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ ఏంటి, గెలిస్తే ఇక్కడ ఉంటారు, ఓడిపోయారు అనుకోండి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ వీళ్ళకి సంబంధించినటువంటి విషయం, మరి ఎవరు చేయాలి, పార్టీ కోసం పనిచేయాలి అని ఈ రోజున పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గుంతకల్లు అసెంబ్లీ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మంత్రి గుమ్మనూరు జయరాంకి ఇచ్చారు. అసలు గుమ్మనూరు జయరాం మీద నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా అవినీతిపరుడంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి తిరిగి మరి అదే గుమ్మనూరు జయరాం కేటాయించడం వెనక ఏంటి అనేటువంటి దాని మీద తెలుగుదేశం వాళ్ళు అక్కడంటే ఏముంది, ఇంక దాంట్లో కోట్లు చేతులు మారే, అందుకనే వైసీపీ నుంచి వచ్చినటువంటి మంత్రికి సీట్ ఇచ్చారు అనేటువంటి దాని మీద అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిజేందర్ గౌడ్, ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ఆయన మాత్రం ఈ రోజున తెలుగుదేశం పార్టీ మొండి చేసి చూపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒంగోలు జిల్లా దర్శి సీటు ఈ విషయంలో కూడా వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు గొట్టిపాటి లక్ష్మి
ఈ సీటు కేటాయింపు వెనక అసలు వాస్తవంగా వీళ్ళ కుటుంబం నరసరావుపేట ఎంపీ సీటును ఆశించారు. అయితే నరసరావుపేట ఎంపీ సీటు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి లావు కృష్ణదేవరాయలకి ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ. అందుకని గొట్టిపాటి లక్ష్మికి ఇప్పుడు దర్శి టికెట్. ఈ టికెట్ కోసం కూడా వేరే వాళ్ళు ఇంకెవరైనా వస్తారనేటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి దాని మీద కూడా కొంత ఆలోచించినట్టున్నారు తెలుగుదేశం. ఎట్టకేలకి లక్ష్మికే కేటాయించారు. గొట్టిపాటి లక్ష్మికి సీటు కేటాయింపు వెనుక కూడా కొంత డబ్బులు చేతులు మారాయి అనేటువంటి విమర్శలు. ఒంగోలు ఎంపీ సీటుకు సంబంధించినటువంటి విషయంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వాస్తవంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడు. ఆయన అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు. వీళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి. వీళ్ళు మద్యం తయారీకి సంబంధించినటువంటి సంస్థలు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళకు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీని తీసుకొని ఒంగోలు ఎంపీగా సీటు ఇవ్వడం, అసలుకి మాగుంట రాఘవకే ఎంపీ సీట్ ఇస్తారు తెలుగుదేశం పార్టీ తరఫున చర్చ జరిగింది. మరి అతను అరెస్ట్ అయి ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మరింత ఇబ్బంది అయిద్దామనే దాని మీద మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కన్నా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో బీజేపీ కూడా చాలా గట్టిగా మాట్లాడుతుంది కదా. ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు. ఇంతకుముందు డిప్యూటీ సీఎం ఢిల్లీ మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి జైల్లోనే ఉన్నాడు. అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అయింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి అల్లుడు అరెస్ట్ కావటం, ఆ తర్వాత ఆయన బెయిల్ మీద విడుదల కావటం, అప్రూవర్గా మారటం, ఇవన్నీ కూడా మరి ఎంత ఇది విజయసాయిరెడ్డి అల్లుడు, అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి అల్లుడు కొడుకు, వీళ్ళ అరెస్టుల నేపథ్యంలో తెలుగుదేశము జనసేన బీజేపీ కన్నా ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో గట్టిగా విమర్శలు చేయగలిగితే మరి వీళ్ళకి కొంత రాజకీయంగా ఉపయోగపడేటువంటి అంశంగా ఉండేది. మరి ఎందుకు తెలుగుదేశము జనసేన బీజేపీ ఈ విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఆరోపణ చేయట్లేదు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ వాళ్ళ నిందితుల విషయంలో ఎందుకు చంద్రబాబు నాయుడు మిన్నకున్నాడు? తిరిగి ఆ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి నిందితుల కుటుంబం నుంచి ఎంపీ సీట్ ఇచ్చాడు. ఇది రాజకీయంగా నష్టం కాదా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్కి గత ఏడాది అక్టోబర్ నుంచి ఏడాది జనవరిలో 21 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చినటువంటి వాటిని గమనిస్తే ఏది ఒక లిక్కర్ కంపెనీ నుంచి పవన్ కళ్యాణ్ ₹1 కోటి విరాళాలు వచ్చినటువంటి పరిస్థితి. అసలు ఈ లిక్కర్ సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అంత తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి లేదు లిక్కర్ స్కామ్ విషయం. మరి ఎందుకు అని ఏమన్నా లాలూచి జరిగిందా? తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా ఎక్కువగా మాట్లాడినటువంటి సందర్భం లేదు. తీరా ఇప్పుడు వచ్చేసరికల్లా లిక్కర్ స్కామ్లో నిందితులకే టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ విధమైనటువంటి టిక్కెట్ల అమ్మకాలకు సంబంధించినటువంటి విషయాల మీద గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజున అప్పవాదని, అలాగని మిగతా పార్టీల్లో కోట్లు ఉండేటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోట్లు ఉన్నవాళ్ళు పారిశ్రామికవేత్తలు ఇచ్చారు. జనసేనలో కూడా అలాంటి ఇస్తున్నటువంటి పరిస్థితి.